రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగంపల్లి యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు। 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందిందని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రామాణికంగా తీసుకొని రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించారన్నారు। ఈ రోజు భారత రాజ్యాంగం 1946 నవంబర్ 26న మరి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చినటువంటి ఈ రోజు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి రాసినటువంటి ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం। స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు ఉండాలని చెప్పేసి మరి భారత రాజ్యాంగంలో మరి పొందుపరచబడినాయి। 400 షెడ్యూళ్ళు 22 విభాగాలుగా మరి రాజ్యాంగాన్ని రచించబడింది। ఈ భారత రాజ్యాంగం మరి కేవల అగ్రవర్ణ పార్టీలు అంబేద్కర్ అంటే కేవలం మరి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిగానే మరి ఇలా ఆయనను ప్రచారం చేసేటువంటి కుట్రయ్యల మనువాద పార్టీలు చేస్తున్నాయి। కానీ వాళ్ళ ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉందంటే మరి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే మరి ఇవాళ ఈ దేశంలో కావచ్చు మరి ఇన్ని లక్షల కోట్లు అప్పున్నా కానీ ఇప్పటికి కూడా మరి ఎక్కడ కూడా మరి ఈ దేశం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అంబేద్కర్ గారు రచించినటువంటి ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అని మరి కూడా రచించడం జరిగింది। మరి ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ కేవలం ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే అంబేద్కర్ గారి, పూలే కాంచీరామ్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ మా జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ దేశాన్ని ఏలే రోజు మరి బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఉంటుంది। ఇవాళ అగ్రవర్ణ పార్టీలైనటువంటి బీజేపీ మరి ఇలా రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి కుట్ర చేస్తూ ఉంది। కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలందరూ మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది। మరి రానున్న రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల్లో మేము సత్తా చూపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై భారత్।